వీడియోకు రావడానికి కారణం ఏంటంటే హరహర్ మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీనమ, గురుదత్తనమ, సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర్ మహాదేవ్. అనిల్ బెహ్రా అని ఇక్కడ ఒక రౌడీజం ఎవరైతే చేస్తూ ఇక్కడ చలామణి అవుతున్నాడో అతను నాకు 11 గంటల నుండి 2 గంటల మధ్యలో వీడియో కాల్ చేసి వాళ్ళ అనుచరులతోని అసభ్యకరంగా అంగాలను చూపిస్తూ మా తల్లిదండ్రులు కూడా వాళ్ళను కూడా తిడుతూ ఇలా చేసినందుకు నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏదైతే నాకు వీడియో కాల్ చేసి అదంతా రికార్డింగ్ పెట్టుకొని ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ ఇచ్చాను. అది ఇచ్చేసి దీని గురించి అని వచ్చాను. అతను చేసే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వెనకాల పెట్టుకొని ఇలా అక్రమాలని దాడులు చేస్తూ వేరే వాళ్ళ మీద కొడుతూ రౌడీజం చేస్తున్నాడు కదా. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ని ఒక మహిళ నా దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది, మీరు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు నేను అతన్ని వెళ్ళి ప్రశ్నించాను. అతనికి బినామీగా ఉన్నదే ఈ అనిల్ బెహ్రా. అందుకే నా మీద ఇలా దాడి చేశాడు. అది ఎందుకు దాడి చేశాడు ఏంటనేది నేను త్వరలోనే నేను కూడా తేల్చుకుంటాను. పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అదే జరుగుతుంది. అంటే దాదాపు ఎపిసోడ్ కూడా 2-3 రోజులు అవుతుంది జరిగి కూడా. 19వ తారీఖు మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, వస్తున్నారా గుంటూరు అన్నట్టుగా మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అతను పెట్టిన తర్వాత నేను పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది, ఊరికే ఉండదు కదా. ఆయన పేరు ఆయన ముఖం కూడా నాకు తెలియదు కదా మొన్నటిదాకా. మరి నాకు ఎలా తెలుసు? అంటే ఆయన కేవలం మిమ్మల్ని ఎందుకంటే టార్గెట్ చేస్తారు. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ రాసలీలను నేను బయట పెట్టానో బాధితురాల్ని కూడా నేను ఆమెతోని కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. నా దగ్గర ఉంది. ఆమెకు థ్రెటింగ్ కాల్స్, నాకు థ్రెటింగ్ కాల్స్ వచ్చినాయి. ఆమెను హైదరాబాద్లో ఒక దగ్గర పెట్టాను, నాతోనే ఉంటుంది ఆమెకు సురక్షితం చూసి అప్పుడు నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తాను, ఆమెతో కేసు కట్టించి. అంటే అతను మీకు దాదాపు 4 రోజులు అయింది కదా కాల్ చేసి కూడా? డైలీ కాల్స్ వస్తున్నాయి, డైలీ వస్తాయి. లేదు, అతన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. నాకు కానీ ఎవరైతే అమ్మాయి ఉందో ఆమెకు కానీ, ఆమెతో పాటు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఏమైనా సరే రాజేష్ నాథున అనిల్ బెహ్రే దీనికి మొత్తానికి కారణం. ఎవరికి ఏమైనా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సరే వీళ్ళిద్దరే కారణం. అది మెయిన్. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇప్పుడు? ఎవరింటికి? నేను వెళ్ళను, అంతా వాళ్ళే చూసుకుంటారు. పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళని నేను నమ్ముతున్నాను. చట్టబద్ధంగానే వెళ్తున్నాం, చట్టబద్ధంగానే చూసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.